స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సామర్లకోట త్రిబుల్ మర్డర్ కేసులో ఎట్టకేలకైతే మిస్టరీ వీడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ రోజు అయితే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు కూడా మీడియా ముఖం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీని ఘటన ఏ విధంగా జరిగింది, అలాగే ఈ యొక్క ఎవరు ప్రధాన నిందితులు అనే విషయాలు తెలుసుకునేందుకు అలాగే పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు గారు మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరిగిందని మీకు ప్రధానంగా నిర్ధారించడం జరిగింది? ఆల్రెడీ విషయాలన్నీ కూడా కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు మీకు తెలియజేయడం జరిగింది. అతను ఈ విధంగా తన ముగ్గురిని కూడా ఈ విధంగా హత్య చేయడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? ప్రధాన కారణం అంటే 2.5 years నుంచి ఇద్దరికి పరిచయం ఉంది. పరిచయంలో భాగంగా ప్రతిరోజు కూడా భర్త లేని సమయంలో చాలాసేపు మాట్లాడుకున్నట్టుగా మనకి ఎవిడెన్స్ వచ్చింది. ఆ యొక్క పరిచయం అనండి లేకపోతే మరొకటి అనండి, ఆ పరిచయాన్ని ఆశ్రయ తీసుకుని ఆవిడ ఆర్థిక అవసరాల నుండి కుటుంబ అవసరాల నుండి చాలా వరకు ఈయనతో ఖర్చు పెట్టించడం. ఈయన ఏంటంటే ఒక దిగువ స్థాయి నుంచి, ఒక క్లీనర్ స్థాయి నుంచి కూడా డ్రైవర్ నుంచి ఒక లారీ ఓనర్ క్రమక్రమంగా ఎదుగుతున్నాడు. ఈయన ఈ ఖర్చు అంతటి కూడా మీకు తెలిసిందే, లారీ అని కానీ నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి, అంతా కూడా ఆయనకి స్తోమతకు మించి ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగిపోవడం. అందులోనే భాగంగా చిన్న తగులు ఈవిడికి, మాధురికి, సురేష్కి రావడం, అలాగే సురేష్కి భార్యకి రావడం, ఇవన్నీ కూడా జరగడంతో ఈ మధ్యకాలంలో అయితే కొంత తగులు అయితే స్టార్ట్ అయ్యింది. అంటే ప్రధానంగా అంటే మర్డర్ చేసిన తర్వాత అతను అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా గోల్డ్ కూడా చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. దేనికోసం ఆ విధంగా జరిగింది అంటే స్టార్టింగ్లో మాకు భర్త చెప్పారండి. భర్త చెప్పినప్పుడు వస్తువులు కనబడటం లేదు అని అంటే, ఇలాంటి కేసుల్లో జనరల్గా వస్తువులు అనేవి పోవు, అంచేత మాకు కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసినప్పుడు కూడా ఆ యొక్క కోణంలో కూడా మేము దర్యాప్తు చేసిన తర్వాత ఈ ముద్దాయి తలే సురేష్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్, అంటే ఎలా ఉన్న వస్తువులు అలా అన్నీ ఆయనతో దొరకడంతో మాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన ఏంటంటే ఇంకా చంపిన తర్వాత ఒక దురాశ నుండి మరొకటి నుండి ఆ వస్తువులు కూడా ఈయన తనతో పాటు పట్టుకెళ్ళారు. తలే సురేష్ అయిందండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయనకి ఒక అబ్బాయి అమ్మాయి అండి, 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఒక 15 ఏళ్ళ కిందట ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబం వరకు అయితే వాళ్ళకి ఇష్యూలు అంతా బాగానే ఉన్నారు. ఈ మాధురితో పరిచయం తర్వాత ఆర్థిక పరంగా కొంత ఈయన కూడా ఒడిదుడుకులకి లోనవడం జరిగింది. అంటే ఈ ఘటన జరిగే ముందు రోజు వాళ్ళిద్దరు కూడా కలిసి తిరిగినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏ విధంగా? అంటే అది కరెక్టే అండి, అది కరెక్టే. ముందు రోజు ఏంటంటే సామర్లకోట, పెద్ద 2 కలిసి ఉన్న పట్టణాలు అందరికీ తెలిసింది. వీళ్ళు ఉండేదంతా కూడా సామర్లకోట. కారం మిల్లు ఆడించడానికి అని చెప్పేసి ఇద్దరు కూడా, ఈ సురేష్ యొక్క బైక్ మీద ఇద్దరు కూడా ఊళ్ళో తిరగడం, కొద్దిగా బట్టలు అవి కొనుక్కోవడం, తర్వాత ఆ కారం మిల్లు ఆడించడం, ఆ గ్యాప్లో ఏంటంటే పార్కులో కూర్చోవడం, ఇవన్నీ కూడా జరిగింది. అన్ని ఫుటేజ్లు కూడా తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఫోటోలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గౌరవ న్యాయస్థానానికి తెలియపరచడం. ఘటన సరిగ్గా ఎన్ని గంటల సమయంలో జరిగింది? ఆ ఘటన చేసేటప్పుడు అతను మద్యం కూడా సేవించేమని ఉన్నారు. అంటే మద్యం సేవించినట్టుగా మనకేం ఆధారాలు లేవండి. లాస్ట్ కాలు ఈ మాధురి నుంచి సురేష్కి 9:30 ప్రాంతంలో వచ్చిందండి. 10 నుంచి 20 నిమిషాల మధ్యలో కాలు ఉన్నాయి, 2 కాల్స్. ఆ కాల్లోనేమో ఆవిడ రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి ఈయనైతే 9:30 కాకుండా మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం 11 దాటిందని అనుకుంటున్నామండి. 11 దాటింది, ఎందుకంటే ఏరియాలో మూవ్మెంట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి 11 దాటిన తర్వాత తెలిసి ఉండొచ్చు. 3:30 లోపు అయిందని అనుకుంటున్నాను. మాకున్న ఎవిడెన్స్ బట్టి 11, 3:30 ఈ మధ్యలో జరిగిందని భావిస్తున్నాను. అంటే ఇంత క్రూరంగా ముగ్గురిని కూడా చంపడానికి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? అంటే ఆ ఇద్దరు తనతో గొడవ ఉంటే తనతో కూడా చూసుకోవాలి. చిన్నపిల్లలను కొట్టడానికి ప్రధాన కారణం ఏమి ఉండదు? ప్రధాన కారణం అంటే ఈమెను చంపిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో సంఘటన చూడడం. ఎందుకంటే వాళ్ళు బాగా గుర్తుపట్టగలరు. చిన్నపిల్లలు కదా, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటే అతను గుర్తుపట్టగలరు. వీళ్ళ నలుగురు కూడా కలిపి కొన్ని చోట్ల తిరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని రేపొద్దున పోలీసులు కానీ, లేదా తండ్రి కానీ, లేకపోతే ఇంకెవరిని అడిగితే ఈ విషయం బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే జరిగి ఉండడానికి అవకాశం. ఏం ఉపయోగించాడు? ఆ ఇద్దరిపై దాడి చేయడం, ముగ్గురిపై దాడి చేయడానికి ఏం ఉపయోగించారు? ఒక స్ట్రాంగ్ వెదురు కర్ర అండి, దుడ్డు కర్ర అని అంటాం మనం. అది కర్ర అయితే చాలా స్ట్రాంగ్ కర్ర. దానికేమో బీడింగ్ కూడా, మెటాలిక్ బీడింగ్ కూడా దానికి ఉంది. ఆ కర్రే ఉపయోగించారు.
ఎన్నాళ్ళ నుంచి వివాహేతర సంబంధం ఉందని ఈ విషయం తన భర్త ఎవరైతే ఉన్నారో భర్త కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే భర్తతో కూడా ఎగ్జామ్ చేయడం జరిగిందండి. ఇద్దరికి పరిచయం అయితే ఉందండి, మామూలు పరిచయం ఉంది. ఏదో రోడ్డు మీద వీధిలో పరిచయాలు అన్న తమ్ముడు ఆ రకంగా పరిచయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు 500-1000 రూపాయలు చేయబదులు తీసుకోవడం ఈ రకమైన పరిచయం ఉంది తప్పించి వేరే రకంగా తన భర్తకి ఇతనికి ఏదో సంబంధం ఉంది ఇలాంటి విషయం అయితే తెలియడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు తిరిగినట్టుగా ఎక్కడ మాకు ఆధారాలు లేవండి. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నట్టు వీళ్ళు ముగ్గురు తిరిగినట్టు అయితే ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకా వీధిలో అందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్నారు, మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు ప్రజెంట్? అంటే ఇదైతే మీరు చెప్పినట్టుగా దారుణమైన సంఘటన కాబట్టి ప్రతి లొకాలిటీలో కూడా అవగాహన సదస్సులు అయితే పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇవేనే కాకుండా ఈ ప్రేమ పేరుతో జరిగే విషయాలు కానీ లేకపోతే చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా ఇంకా అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు పూర్తిగా నివారించాలి, లేకపోతే కనీసం కొంతవరకు తగ్గాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేపడుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే సోమలకోటలో జరిగినటువంటి త్రిబుల్ మర్డర్ కేసులో ఎట్టకేలకైతే పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు అయితే చెప్పినటువంటి పరిస్థితి. వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణం. తను ఏదైతే తను ఇక్కడ వెళ్ళిన నేపథ్యంలోనూ తనతో గొడవ పడుతున్న నేపథ్యంలో తనను కొట్టి ఈ నేపథ్యంలో తన పిల్లలు కూడా లేచిన నేపథ్యం మొత్తం ముగ్గురిపై కూడా దాడి చేసి ఈ విధంగా కర్రతో దాడి చేసిన తర్వాత తనైతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తన ఒంటిలో ఉన్నటువంటి వస్తువులు కూడా పట్టుకుని పరారైనటువంటి పరిస్థితి. ఈ విధంగా పరారయ్యి తనైతే ఈ యొక్క దొంగలు ఈ విధంగా చేశారని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా ఎవరైతే తాలే సురేష్ ఉన్నారో తాలే సురేష్ లారీ డ్రైవర్ కూడా ఈ విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగిన తర్వాత లారీ పైనే వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే సమీపంలో సోమలకోటలో దగ్గర ఉన్నటువంటి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోనే లారీతో పాటు తన కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. తన కాల్ డేటా చూసుకుంటే ఇప్పటివరకు కూడా తనతో 1000కి పైగా కాల్ సంభాషణలు అయితే చేసినట్టుగా పోలీసులు అయితే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫోన్ ద్వారా కూడా ట్రాక్ చేసి తనైతే పట్టుకున్నటువంటి పరిస్థితి. తన కాల్ డేటా పరిశీలించిన నేపథ్యంలోనే ఈ ఉదంతం అంతా కూడా బయటకు వచ్చింది. విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇద్దరికి వివాహేతర సంబంధమే ప్రధానంగా ఈ హత్యకు ప్రధాన కారణం. తనైతే అధికంగా తనపై పెట్టుబడి అంటే 8-7 లక్షల వరకు కూడా తన పెట్టుబడి పెట్టాను, తను ఈ విధంగా అవాయిడ్ చేస్తుందనే ఉద్దేశంతోనే ప్రధానంగా తన దాడి చేయడం, ఈ విధంగా తనైతే కొట్టి చంపిన నేపథ్యం పిల్లలు చూసి తనైతే విట్నెస్గా ఉంటారనే ఉద్దేశంతోనే తన పిల్లలపై కూడా దాడి చేసి అతి క్రూరంగా చంపినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేస్తారు. ఆ రోజు ముందు రోజు కూడా ఈ యొక్క హత్య జరిగే ముందు రోజు కూడా ఇద్దరు కూడా కలిసి తిరిగారు, షాపింగ్ కూడా వెళ్ళారు. ఈ నేపథ్యం రాత్రి వచ్చి ఫోన్లో గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఇంటికి వచ్చి ఈ విధంగా వ్యవహరించి ముగ్గురిని కూడా అతి దారుణంగా చంపి పరారయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఎట్టకేలకు ఈ యొక్క త్రిబుల్ మర్డర్ కేసు మిస్టరీని అయితే ఛేదించి ఇప్పుడైతే మీడియా ముందు కూడా నిందితుడు ఎవరైతే సురేష్ను కూడా చెప్పినటువంటి పొందుపరిచినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కేవలం అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.